పల్లవిని ఎలాగైనా సరే ఇంట్లోంచి గెంటేద్దామని మీ కుళ్ళు బుద్ధుల్ని మీ బొర్రల నిండా నింపేసుకుని తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళినా సరే అపార్థం చేసుకుని ఇలా మాట్లాడుతున్నారు. మారండే, మీ బుద్ధులు మార్చుకోండి. అది నా మనవరాలు, అదెప్పుడు ఏ తప్పు చేయదు. అర్థమైందా? ఇప్పుడు కూడా దొరకలేదు. ఇది గుండమ్మ దగ్గరికి వెళ్ళడం నిజం కాదు, ఇదంతా అబద్ధం. దీంతో పాటు కలిసి నా మొగుడు ఆ గుండమ్మ కూడా డ్రామాలు ఆడుతున్నారు. ఇంకేంట్రా అలా చూస్తున్నావు? ఈసారి బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా వీడికి మాత్రం చెప్పి వెళ్ళమ్మా. కనీసం వీడైనా అనుమానించకుండా ఉంటాడు. ఏంటి చంటి ఇదంతా? నేను అమ్మని చూడ్డానికి వెళ్ళానని చెప్పడం ఏంటి? అమ్మ కూడా అవును అని చెప్పడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. లేదొదినా, నువ్వు స్టూడియోకి వెళ్ళావని మాకు తెలుసు. అన్నయ్య నీకోసం వచ్చాడు. ఈ లోపల అక్షిత నువ్వు గదిలో లేవని చెప్పి గొడవ మొదలుపెట్టింది. నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వు ఏదైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావంటే గనక వీళ్ళు అది కూడా తప్పని చెప్పి చాలా పెద్ద గొడవ పడతారు. అందుకే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళావు అంటే గొడవ పెద్దదవ్వదని గెస్ చేశాను. కానీ గుండమ్మ గారి దగ్గరికి వెళ్ళావు అంటే నువ్వు వెళ్ళావా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వీళ్ళెవరైనా ఫోన్ చేయొచ్చని డౌట్ వచ్చింది నాకు. అందుకే ముందుగానే ఆవిడకు పరిస్థితులు వివరిస్తూ వాయిస్ మెసేజ్ పెట్టేశాను. మేడం, మా ఇంటి దగ్గర నుంచి ఎవరైనా ఫోన్ చేసి వదిన మీ ఇంటికి వచ్చిందా అంటే మాత్రం వచ్చిందనే చెప్పండి. సిచ్యువేషన్ ముందే తెలుసు కాబట్టి ఆవిడ అలా చెప్పారు. చాలా థ్యాంక్స్ చంటి. ఇవాళ దొరికిపోయాను అనుకున్నాను. అమ్మా, ఏదో కాలేజ్ ఫీజు కోసమని జాయిన్ అయ్యావు, అది కట్టేసావు కదా. ఇంకా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ బతుకు. నీకెందుకమ్మా? మానేయచ్చు కదా ఉద్యోగం. అవునమ్మా, ఇంకా నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? మానేయచ్చు కదా తల్లి. లేదు మావయ్య గారు, నేను అవసరంలో ఉన్నప్పుడు నా అవసరం తెలుసుకుని ఆవిడ నాకు ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు నా అవసరం తీరిపోయింది కదా అని ప్రోగ్రామ్ని మధ్యలో వదిలేసి రాలేను. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు చాలా క్లిక్ అయింది. ఆ ప్రోగ్రామ్ని వదిలేసి వచ్చేస్తే వాళ్ళ ఎఫ్ఎంకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నాకిష్టం లేదు. నాకు సాయం చేసిన వాళ్ళకి వీలైతే తిరిగి సహాయపడాలి, కానీ ఇలా మోసం చేయకూడదు కదా. అందుకే ప్రస్తుతానికి ఉద్యోగం మానేలేను మావయ్య గారు. ఈ విషయంలో ఎవరు నన్ను తప్పుగా అనుకోవద్దు. సరేనమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో.
ఇదేంటి ఇలా చూస్తుంది? ఏయ్, ఏంటి గుడ్ల గోపల అలా చూస్తున్నావు? అయ్యో ఏం లేదండి, మీరు వర్కౌట్ కంటిన్యూ చేయండి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి, మీ తొడ మీద పుట్టుమచ్చు ఉండాలి కదా, ఎక్కడా అని చూస్తున్నాను. నా తొడ మీద పుట్టిమచ్చున్న సంగతి నీకెలా తెలుసు? ఎలా తెలుసంటే మీ చిన్నప్పటి ఫోటో చూశాను కాబట్టి. ఏయ్, ఈ ఫోటో నీకెక్కడి నుంచి వచ్చింది? మర్యాదగా ఇవ్వు. అయ్యో ఇస్తానుండండి. ఏయ్, ఓ, అయ్యో అంత తేలిగ్గా ఇచ్చేస్తాను అనుకున్నారా? అయినా అసలు ఈ ఫోటో ఎక్కడదే? ఎక్కడిది అంటే, ఇందాక మన రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆల్బమ్ కింద పడింది, చూస్తే మీ చిన్నప్పటి ఫోటో కనిపించింది. ఇదిగో ఇక్కడ తొడ మీద పుట్టుమచ్చుంది, మరి మీ తొడ మీద పుట్టుమచ్చ ఎక్కడుందా అని చూస్తున్నాను. ఏయ్, పళ్ళు రాలు కొడతాను. అయినా అసలు నా రూమ్లోకి ఎందుకు వెళ్ళావే నువ్వు? మీ రూమ్ ఏంటి, అది మన రూమ్. మీకేమైనా కావాలేమో, టీ కాఫీ ఏమైనా ఇవ్వడానికని వచ్చాను. మీరక్కడ లేరు, అనుకోకుండా ఇది నాకు కంటపడింది. ఏయ్, మర్యాదగా ఫోటో నాకు ఇవ్వు. ఆ? అంత ఈజీగా చూస్తానా? ఇవ్వమంటుంటే. ఓసే, పరిగెత్తకే, ఇల్లు పునాదులతో సహా కూలిపోయేలా ఉంది. ఆహా, మీరు ఇలా కామెంట్ చేసి నన్నేం డైవర్ట్ చేయక్కర్లేదు. ఈ ఫోటో మాత్రం ఇవ్వను. నిన్ను ఆ, ఆ. ఈ ఫోటో పెట్టుకొని నన్ను ఏడిపించాలని చూస్తావా?